హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గరిమ ఎలా అల్లరి చేస్తుందో ఈవినింగ్ ఒకసారి చూసేయండి. అసలు కింద దిగామంటే అల్లరే అల్లరి. ఒక దగ్గర ఉండదు. అన్నీ పెరకతా, లాగుతా ఉంటుంది. వాళ్ళ అక్కతో ఆటలు అసలు పట్టుకోలేము కిందకెళ్ళితేను. మీరే చూసారుగా ఆ చెట్లో ఆకులు ఎలా పెరుగుతుందో అన్నీ పెరికి కిందేస్తూ ఉంటుంది. ఈ పాపనైతే అసలు పట్టుకోవడం చాలా కష్టమండి. మట్టిలో ఆడడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది అసలు. అసలు ఒక పక్కన దొరకనే దొరకదు. వెళ్తా ఉంటుందసలు. ఆగు ఆగు అంటే ఇంకా పరిగెత్తుతుంది అసలు. చూడండి ఇలా నన్ను ఎంత ఆట ఆడిస్తుందో. అసలు దొరకదు. ఇక్కడి నుంచి రౌండేస్తుంది, అక్కడి నుంచి రౌండేస్తుంది. అసలు తిరుగుతానే ఉంటుందసలు. అది గొప్ప సరదా ఆటగా భావిస్తూ ఉంటుందది. చూడండి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎవరో వచ్చారని మళ్ళీ బ్యాకొస్తుంది. బ్యాకొచ్చి మళ్ళీ అసలు ఆటలు అస్సలు దీన్ని అసలు పట్టుకోలేమసలు. నేను పట్టుకుంటానమ్మా అనే కొందికి మళ్ళా వచ్చి మళ్ళా ఆ రౌండేస్తా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ, అక్కడ ఆ ఆవులెళ్ళి చూసేస్తుంది. పడినా అసలు లెక్క చేయకుండా వెళ్ళేసి వాటిని చూడాలి ఇప్పుడు నేను. నేను చూడాలి అన్నట్టుగా వెళ్ళేసి ఆ సందులోకెళ్ళేసి ఆవుల్ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ విండో దగ్గర ఎప్పుడు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము మా అపార్ట్మెంట్ దగ్గర వస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటుంది. ఆ బెయిల్ అనుకుంటా వెళ్ళి చూస్తూ ఉంటుంది ఎప్పుడు. బెయిల్ అంటే ఇంకా వాటిని చూస్తూ ఉంటుంది వెళ్ళేంత వరకు వాటిని. నాకు చూపిస్తుంది దో బెయిలమ్మా అని. మాటలు అప్పుడప్పుడే కొంచెం కొంచెం వస్తున్నాయి. పర్లే కొంచెం కొంచెం మాట్లాడుతుంది. అమ్మ, నాన్న, తాత, అత్త, అక్క, వాళ్ళ అక్కనేమో పాప అంటుంది. తాతయ్య కొట్టేస్తాడే. గరిమా గరిమా ఓ గరిమా. బనానా రే చూపి. గరిమా బనానా ఎక్కడ? దో 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 ఇక్కడ దో బనానా బనానా ఎక్కడ బనానా దో బనానా ఎక్కడ? రాదులే. ఇలా అలర్ట్ చేస్తూ ఇంకా నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయి ఇంకా ఆమె తినేసి పడుకునేస్తుంది.